హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కొన్ని అంశాలు కావాలనే చేస్తున్నారా అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఆయన ఏదో ఒక హిడెన్ ఎజెండా పెట్టుకొని పనిచేస్తున్నారని అయితే అనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా దయనీయమైన పరిస్థితిలో వచ్చేసినప్పుడు మహిళల మీద కంటిన్యూస్లీ ఏదో ఒక కార్నర్ ఆఫ్ ద స్టేట్లో వీక్లీ వన్స్ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతున్న క్రమంలో ఎప్పుడు మాట్లాడని పవన్ కళ్యాణ్ గారు సడన్గా ఒక 1.5 month ఎగో పిఠాపురం పర్యటనలో భాగంగా అక్కడి నుంచి హోంమంత్రి మీద ఫైర్ అయిపోయి, హోంమంత్రి గారు మీరు ఏం చేస్తున్నారు, పోలీసులు మీరేం చేస్తున్నారు, పరిస్థితులు ఇలానే ఉంటే నేను హోమ్ తీసుకోవాల్సి ఉంటుంది, నేను హోమ్ తీసుకుంటే పరిస్థితులు వేరేగా ఉంటాయనేసి ఒక సహచర మంత్రి మీద క్యాబినెట్లో మాట్లాడాల్సిన మాటలు ఆయన సాక్షాత్తు బహిరంగ మీటింగ్లో మాట్లాడే ప్రయత్నం చేశారు. తర్వాత నిన్న కాకినాడ పోర్టులో జరుగుతున్న అక్రమ రైస్ రవాణా జరుగుతుందని అక్కడికి వెళ్ళిన క్రమంలో అక్కడ కాకినాడ ఎమ్మెల్యే మీద మీరు ఏం చేస్తున్నారు, ఇంత జరుగుతుంటే మీరేం చేస్తున్నారు అంటున్నారు. నాకు అర్థం కాని అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక స్టేట్కి, ఆయనకు ఎమ్మెల్యేల మీద కంట్రోల్ ఉండదు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారికి సర్వ శాఖల మీద కంట్రోల్ కూడా ఉండదు. కానీ ఆయన కావాలని చేస్తున్నారంటే నాకెందుకు కావాలని చేస్తున్నారని అయితే అనిపిస్తూ ఉంది. టీడీపీ ఎమ్మెల్యేలు కూటమిలో ఉన్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ఎమ్మెల్యేలని ఒక మాట అనట్లేదు, కూటమి మంత్రులను ఒక మాట అనట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నటువంటి టీడీపీ హోంమంత్రిని అంటారు. నిన్న కాకినాడలో మాట్లాడుతూ ఆయన కాకినాడ ఎమ్మెల్యేని కూడా అనే ప్రయత్నం చేస్తున్నారు, గట్టిగా మందలించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు కొత్తగా అధికారులు, మంత్రికి ఎలాంటి అధికారాలు ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారికి కూడా అదే అధికారాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారికి ఉండే అధికారాలు ఏంటి అంటే ఆయన దగ్గర ఉన్న మంత్రిత్వ శాఖలే తప్ప ముఖ్యమంత్రి గారి లెక్క అన్ని శాఖల్లో ఏలి పెట్టి నేను చూస్తానంటే కుదరదు అక్కడ. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంత జరుగుతున్న రూల్ ప్రకారం కాకుండా ఇర్రెగ్యులర్గా వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఏమనట్లేదంటే ఖచ్చితంగా కూటమి ఏదన్నా ఇబ్బందులు వస్తే ఇబ్బంది అవుద్దేమో, బీజేపీ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకటైపోయి నన్ను ఇబ్బంది పెడతారేమో అని ఒక చంద్రబాబు నాయుడులో కూడా ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉందేమో అని అనిపిస్తూ ఉంది నాకు. అదర్వైజ్ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఆయనకుండే మంత్రిత్వ శాఖలు తప్ప వేరే అంశాల మీద మాట్లాడే దాని పవర్స్ లేవు అసలు ఆయనకి. బట్ స్టిల్ ఆయన మాట్లాడుతున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా బీజేపీ గేమ్ ప్లాన్ ఒకటి గీసింది. ఆ గేమ్ ప్లాన్లో భాగంగా నెలకొకసారి టీడీపీ ఎమ్మెల్యే మీదనో టీడీపీకి సంబంధించిన మంత్రి మీదనో పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి కామెంట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే క్రమంలో రాను వీళ్ళు హామీలు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లా, అభివృద్ధి లేదు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు. సో ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉందో అందరికీ తెలుసు. అండ్ నిత్యావసర వస్తువుల ధరలు అయితే పెరిగిపోతూ ఉన్నాయి. సో ఆల్ ఫ్రంట్లో ఈ 6 నెలల్లోనే గవర్నమెంట్ ఫెయిల్ అవ్వకుంటూ ముందుకెళ్తున్న ఈ తరుణంలో రాబోయే రోజుల్లో ఈ వ్యతిరేకత ఇంకా ఎక్కువైతే కూటమిలో నుంచి బయటకు వచ్చేస్తే ఖచ్చితంగా నెపం మొత్తం టీడీపీ మీదకి నెట్టేయాలంటే ఇక నుంచే అప్పుడప్పుడు ఒక బౌన్సర్ వేస్తూ ఉండాలి. క్రికెట్లో ఓవర్కి ఒక బాల్ బౌన్సర్ వేసే ఫెసిలిటీ ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు కూడా నెలకొకసారి టీడీపీ వాళ్ళ మీద ఒక బౌన్సర్ వేస్తున్నారు. అది చాలా క్లియర్గా, చాలా క్లవర్గా, చాలా తెలివిగా ఈ పని చేస్తున్నారని అనిపిస్తుంది చూస్తున్న డెవలప్మెంట్స్ గమనిస్తూ ఉంటే. అదర్వైజ్ ఆయన బహిరంగంగా వితిన్ క్యాబినెట్ మాట్లాడాల్సిన బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఆయన శాఖకు సంబంధం లేని అంశాల్లో ఆయన తలదూరుస్తూ ఉన్నారు. ఇదంతా శాఖకు సంబంధం లేని అంశాల్లో తలదూర్చేది ఎవరంటే ముఖ్యమంత్రి గారికి సర్వశాఖల మీద అధికారాలు ఉంటాయి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పదవి అసలు రాజ్యాంగబద్ధ పదవే కాదు, రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచని పదవి అది. బట్ స్టిల్ ఈయన అన్ని శాఖల్లో కుదిరినప్పుడల్లా ఏరి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే ఆ మంత్రిత్వ శాఖ గురించి బహిరంగ ఈయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఈయన ఒక హిడెన్ ఎజెండాతో పనిచేస్తున్నారు. ఇప్పుడు నిన్న కాకినాడే వెళ్ళాల్సి వస్తే సివిల్ సప్లైస్ మినిస్టర్ వెళ్ళాలి అక్కడ, లేకపోతే హోం మంత్రి వెళ్ళాలి. కూడదు అంటే రవాణా శాఖ మంత్రి వెళ్ళొచ్చు. ఎందుకంటే రవాణా చేసేదానికి బియ్యం అక్రమ రవాణా చేసేదానికి రవాణా శాఖ మంత్రికి సంబంధించిన అంశాలు ఉంటాయి. బియ్యం సప్లై చేసేది సివిల్ సప్లైస్ మినిస్ట్రీ కాబట్టి సివిల్ సప్లైస్ మినిస్ట్రీ వెళ్ళొచ్చు. లా అండ్ ఆర్డర్, పోలీస్ ఇన్స్పెక్షన్ ఇదంతా చూసుకుంటే పోలీస్ వెళ్ళాలి, హోంమంత్రి వెళ్ళాలి. వీళ్ళు ముగ్గురు కాకుండా వెళ్ళాలనుకుంటే ముఖ్యమంత్రి గారు వెళ్ళొచ్చు. కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ఆయనకు సంబంధించిన శాఖ ఏమైనా ఉందా? ఆయన ఏమన్నా పోర్ట్ శాఖ ఆయన దగ్గర ఉందా? లేదు కదా.
ఆయన దగ్గర ఉన్న శాఖ పంచాయతీరాజ్ శాఖ. పంచాయతీరాజ్ శాఖ అక్కడ అక్రమ రవాణాగా సంబంధమే లేదు. ట్రాన్స్పోర్టేషన్ ఆయన కిందికి రాదు. లా అండ్ ఆర్డర్ ఆయన కిందికి రాదు. సివిల్ సప్లైస్ ఆయన కిందికి రాదు. బట్ స్టిల్ ఆయనకి అక్కడికి వెళ్ళి ఇది ఎందుకు చేస్తున్నాడంటే, ఎన్నికలప్పుడు కాకినాడ నుంచి, కాకినాడ సెంట్రిక్గా జరుగుతున్న ఏదైతే ఇల్లీగల్ రైస్ బిజినెస్ ఏదైతే ఉందో, ఎక్స్పోర్ట్ బిజినెస్, దాని మీద నేను చాలా పెద్ద మొత్తంలో యాక్షన్ తీసుకుంటానని ఒక మాట చెప్పున్నాడు ఆయన. ఇప్పుడు ఏం చేయలేదనేది వరుసగా ఆయన మీద సుగాలి ప్రీతి కేసు అన్నాడు, అది టేకప్ చేయలే. కాకినాడ రైస్ అన్నారు, అది ఏం జరగట్లా. ఇలా ఏం జరగకుండా ఉంటే ఈయన మొత్తానికి అభాసు పాలవుతాడని కొంచెం జాగ్రత్త పడుకుంటా టీడీపీ మీద జ్ఞాపకం పెట్టేస్తా. టీడీపీ ఎమ్మెల్యే ఏం చేయగలరు? అది రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేయాల్సిన అంశం. అది కాకినాడ ఎమ్మెల్యే ఏం చేయగలరు? ఆయన మహా అయితే ప్రభుత్వం దృష్టికి ఇష్యూని తీసుకురాగలరు, లేకపోతే లోకల్ అధికారులతో మాట్లాడగలరు. ఈ ఆర్గనైజ్డ్ అక్రాస్ స్టేట్ జరుగుతున్నటువంటి ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏదైతే ఉందో, దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా. సో ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మొదలు పెట్టాలా, సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉండాలా, ట్రాన్స్పోర్ట్ మంత్రి ఉండాలా, హోంమంత్రి గారు ఉండాలి. వీళ్ళు కదా చూడాల్సింది అదంతా. వాళ్ళని వదిలేసి కాకినాడ ఎమ్మెల్యే మీద పడిపోతున్నాడు ఈయన. అంటే ఈయన చాలా క్లియర్గా ఒక ఎజెండా ప్రకారం ముందుకెళ్తున్నాడు. ఏదో ఒక రోజు ఈయన టీడీపీకి కటీఫ్ చెప్పే రోజు వస్తే ఆ రోజు వాళ్ళ గురించి ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడాలో చెప్పేదానికి కొన్ని ఉండాలి. కాబట్టి ఈయన చాలా తెలివిగా చేస్తున్నాడు అనేది మాత్రం నాకైతే చాలా చాలా క్లియర్గా అర్థమయ్యే ప్రయత్నం అయితే జరుగుతుంది. అవన్నీ కాకపోతే 6 నెలలు అవుతుంది. నిజంగా అక్కడి నుంచి, కాకినాడ నుంచి ఇల్లీగల్గా రైస్ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటే ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు క్యాబినెట్లో కనీసం చర్చ జరగలేదు. దాని మీద చర్చ కూడా జరగదు. చర్చ జరుగుంటే కనీసం బయటికి చెప్పేవాళ్ళు వీళ్ళు. ఇల్లీగల్ రైస్ ఎక్స్పోర్ట్ ఇండియాలో, పర్టికులర్లీ కాకినాడ నుంచి, ఆంధ్రప్రదేశ్లో కాకినాడ నుంచి జరుగుతున్న అంశం మీద క్యాబినెట్లో చర్చ జరగల. నిజంగా అంత గ్రావిటీ ఉన్న ఇష్యూ అయితే క్యాబినెట్లో చర్చకి ఎందుకు అడగల పవన్ కళ్యాణ్ గారు? క్యాబినెట్లో అడగాల్సిన అంశాలు బయటకు ఎందుకు, క్యాబినెట్లో చర్చించాల్సిన అంశాలేమో బయట మాట్లాడతారు, బయట మాట్లాడాల్సిన అంశాలేమో క్యాబినెట్లో మాట్లాడుతున్నారు. చాలా తెలివిగా ఏదో రకంగా తప్పులు వస్తే తన మీద వేసుకునేదానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా లేరు అనేదానికి మాత్రం ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. అప్పుడు పిఠాపురంలో కూడా హోంమంత్రి గారి మీద అలా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు దాన్ని కవర్ చేసేదానికి ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు ఆయన సరస్వతి పవర్ ప్లాంట్, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పల్నాడు జిల్లాలో గురజాల నియోజకవర్గంలో ఉన్న ఆ ప్లాంట్ దగ్గరికి సందర్శించడానికి ఇమీడియట్గా వెళ్ళిపోయాడు. ఎందుకంటే అప్పటికి ప్రజల్లో నుంచి, ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో దాని నుంచి డైవర్ట్ చేసేదానికి ఇమీడియట్గా 24 అవర్స్ కూడా గ్యాప్ లేకుండా పిఠాపురం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి పల్నాడు జిల్లాలో కూర్చున్నాడు ఆయన. అక్కడి నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఇష్యూ తిప్పే ప్రయత్నం చేసి హోంమంత్రి గారి మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని డైవర్ట్ చేసే పని చేశారు ఆయన. సో పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఏదో చేయబోయి ఏదో చేస్తున్నారు అనేది మాత్రం చాలా క్లియర్గా అవుతుంది. బట్ ఏం చేస్తున్నారు అనేది మాత్రం ఆయన మైండ్లో మాత్రం ఒక క్లారిటీ ఉండే చేస్తున్నాడని అయితే నాకైతే అనిపిస్తూ ఉంది. చూడాలి రాబోయే రోజుల్లో ఈయన టీడీపీ వాళ్ళ మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది ఏ రకమైన టర్న్ తీసుకుంటుంది. టీడీపీ మంత్రుల మీద, టీడీపీ ఎమ్మెల్యేల మీద ఈయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర ఇది ట్రిగర్ అవుతుంది. అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ 2 పార్టీల మధ్య సఖ్యత చాలా భయంకరంగా దెబ్బతినేదానికి ఆస్కారం ఉండేదానికి అయితే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.